వారికి పశ్చాత్తాపడుటకు అవకాశం వసగలను
నీవు ప్రజలకు కలిగించు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16 నుంచి 19 వచనములు. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము 16 నుంచి 19 వచనములు. సొలొమోను ప్రభువుతో ఇట్లనుచున్నాడు, అన్ని ప్రాణులను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదేనని నీవెవరికి నిరూపింపనక్కర్లేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరికీ దయతో కాపాడు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపిద్దు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండించు. నీవు మహాబలవంతుడైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకున్న వెంటనే దండింపగల శక్తి కలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరుకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేయుల ద్వారానే నీ ప్రజలకు బోధించుము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపములకు అవకాశం వసగలను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగించుము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనాలు. Amen.
మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. సహోదరులారా, అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సహాయపడను. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలేనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. పాపంలో మోహనాలు. ఏలిన వారు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. దేవుని మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 41వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది.
జనులు నిద్రించు వేళ వారి పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమానుని సేవకుడు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివే కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగాడు. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అన్నాడు. అంతటా వారు, మేము వెళ్ళి వారిని పెరిగి కుప్ప వేయుదుమా అని అడిగాడు. వలదు కలుపు తీయబోయి గోధుమ గింజలు కూడా పెళ్ళగింతురేమో, పంట కాలం వరకు రెంటిని పెరగలేడు. అప్పుడు కోతగానులతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పేదను అని ఆయన మరి ఒక ఉపమానమును ఇప్పుడు వారితో చెప్పాను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను, పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమును, దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇప్పుడు చెప్పాను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జన సమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించను. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది వచనం నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించును. నేను ఉపమానములతో బోధించదను, సృష్టి ఆరంభం నుండి గుప్తమై ఉన్న వారిని బయలుపరచదను. అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యములకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము, కోతగాళ్ళు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు పోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరూ పోగు చేసి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అసలు వారు ఏడ్చుచు పండ్లు కొట్టుకుందరు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశుడు. వీరుడున్నవాడు వీరుడు గాక. క్రీస్తు సువిశేషము. వాటి దగ్గర కూర్చున్న వాటి దగ్గర గుడి అంతా నిండిపోయినంత ఫీలింగ్ ఇస్తున్నా. బయటకు ఎవరు చూస్తే అంత ఫ్రెండ్ అంతా ఖాళీగా ఉంది కదా. కొంచెం మంది కంటే దారిలో అభివృద్ధి కూర్చుంటారు. ఇంత స్థలం ఖాళీ ఉంది కదా ఫ్రెండ్. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివారంలోనికి మనము ప్రవేశించున్నాము. ఈనాటి వాక్య పరిచర్యలో మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16 నుండి 19 వచనాల నుండి, అదేవిధంగా సువిశేష పట్టణమైనటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు ఈ పట్టణాల ఆధారముగా, ఈ వాక్యం ఆధారంగా ప్రభువు మనకిచ్చేటటువంటి సందేశాలను ఈరోజు మనము ధ్యానించాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను.
వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. రైతు గోధుమ గింజలను, మంచి గింజలను భూమిలో వేస్తే అతని శత్రువు రాత్రి వేళ వచ్చి కలుపు గింజలను అందులో వేసి ఆ గోధుమ గింజలలో కలిపి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన మనసులో నిలుపుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ గోధుమ పొలం అంటే మన కుటుంబాలు అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు తాను తన శిష్యులకు వివరణ ఇచ్చాడు. ఈ గోధుమ గింజలు ఏంటి, కలుపు గింజలు ఏంటి, సారవంతమైనటువంటి నేల ఏంటి, విత్తువాడు ఎవరు, దాన్ని పంటలు సేకరించేటటువంటి వాడు ఎవరు అనేటటువంటి ఆ సారాంశం అందరినీ కూడా యేసు ప్రభువు తన శిష్యులకు బోధన చేశారు ఆనాటి కాల పరిస్థితులకు అనుభవంగా. అయితే ఈ రోజున మనం ధ్యానించేటటువంటి ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుంటూ గోధుమ పొలము అంటే మన కుటుంబము అని మనం అర్థం చేసుకుంటే, మన కుటుంబం అని మనం అర్థం చేసుకుంటే ఆ గోధుమ గింజలు అంటే ఇక్కడ దేవుడు నాటేటటువంటి మంచి విషయాలు. గోధుమ గింజలు అంటే దేవుడు నాటేటటువంటి మంచి విషయాలు. అయితే ఇక్కడ మనకు తెలియకుండానే, మనము గమనించకుండానే కొన్నిసార్లు ఈ కలుపు గింజలు లేదా చెడు విషయాలు మన కుటుంబాలలో నాటబడుతూ ఉంటాయి. మన కుటుంబంలో అనేటటువంటివి పొలం, గోధుమ పొలం. ఆ పొలంలో మంచి విషయాలైనటువంటి గోధుమ గింజలను నాటుతూ ఉంటే చెడు విషయాలైనటువంటి కలుపు గింజలను మన కుటుంబాలలో నాటబడుతూ ఉంటాయి. ఎవరు నాటుతారు ఈ కుటుంబాలలో? ప్రభు చెప్పినటువంటి వాక్యానికి అనుగుణంగా మనం ఆలోచన చేస్తే మన కుటుంబాలలో నాటబడేటటువంటి కలుపు గింజలు ఎవరు అంటే మనం అనుకుంటాము మన శత్రువులు అంటాము. మన శత్రువు లేకుంటే సైతాను మన కుటుంబంలో చెడు విషయాలను కలుపు గింజలను నాటుతుంది అని మనం అనుకుంటాం. కానీ కుటుంబ సభ్యులమైనటువంటి మనమే మనకు తెలియకుండానే కొన్ని కలుపు గింజలు, కొన్ని చెడు విషయాలు నాటబడుతూ ఉన్నాయి మన కుటుంబాలలో. ఆ చెడు విషయాలు ఏమిటి? ఆ చెడు విషయాలను నాటేది ఎవరు? కలుపు గింజలను మన కుటుంబంలో నాటేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే మనం ఏం చెప్పగలుగుతాము? మన కుటుంబాలలో కలుపు గింజలు నాటేటటువంటిది ఎవరు అని అనుకుంటే మనం ఎవరైనా చెప్పగలం. బాగా ఆలోచన చేస్తే ఎవరనుకుంటామా? మన శత్రువు అనుకుంటాం కదా. మన కుటుంబాలను కలుపు గింజలు నాటబడుతున్నాయి అంటే మన శత్రువు అనుకుంటాం. సైతాను నాటుతుంది అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం గమనిస్తే ఆ నాటేది కలుపు గింజలను, చెడు విషయాలను మన కుటుంబంలో నాటేది ఎవరు అని మనం ధ్యానం చేస్తే అది మనమే. మన కుటుంబంలో మనకు తెలియకుండానే, మనకు అర్థం చేసుకోకుండానే కలుపు గింజలను మన కుటుంబంలో నాటుతున్నాము. చెడు విషయాలను నాటబడుతున్నాయి. ఆ చెడు విషయాలు ఏంటి? ఆ కలుపు గింజలు ఏంటి? ఆ చెడు విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనం రకరకాలుగా అనుకోవచ్చు. ఎవరో వచ్చి మన కుటుంబాలు నాటుతున్నారు, ఎవరు కాదు, మనమే అంటాం. ఏంటి ఆ చెడు విషయాలు అంటే మొట్టమొదటి విషయము వ్యర్థపు మాటలు. మన కుటుంబాలలో నాటబడేటటువంటి కలుపు గింజలు, చెడు విషయాలు ఏమిటి అంటే వ్యర్థపు మాటలు, అనవసరమైనటువంటి మాటలు. బహుశా మన కుటుంబాలలో నలుగురు, 5 మంది లేకపోతే 7 మంది కలిసి జీవిస్తున్నప్పుడు మన కుటుంబాలలో ఏదైనా ఒక విషయం చర్చిస్తుంటుంటే మన పిల్లలు వింటూ ఉండవచ్చు, లేకుంటే ఇంకా ఉన్నటువంటి మిగతా వాళ్ళు వింటూ ఉండవచ్చు.
అందరికీ తెలిసే విధంగా కొన్ని వ్యక్తమైనటువంటి సంభాషణలు మనము వాటిని మాట్లాడుకుంటూ ఉంటాం, చర్చించుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇతరుల గురించి అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించుకోవడము, ఇతరుల మీద మనం తీర్పు చెప్పడము, తెలియనటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాలు కూడా జరిగినట్టుగా ఊహించుకొని మాట్లాడడం, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు. ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, ఆ స్వామి ఇట్లా, ఈ అమ్మగారు ఇట్లా, ఈ ఉపదేశం ఇట్లా, ఆయన ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, ఇతరుల గురించి మనం చర్చించుకోవడం అనేటటువంటిది వ్యర్థమైనటువంటి మాట. దీనివలన మనం ఇతరులకు ఏంటి ఉదాహరణ ఇవ్వగలుగుతాం? బహుశా కుటుంబంలో యజమానురాలు ఎవరి గురించి చర్చించుకుంటూ ఉంటే పిల్లలు ఏమైనా ఆలోచన చేస్తారు? ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఆయన ఎంత చెడ్డపడేమో, ఆయన ఎంత చెడ్డదేమో, ఈ సభలో ఇలాంటి వారా, వీళ్ళు ఇలాంటి వారా అనేటటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని బిడ్డలకు కలిగిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి మిగతా వ్యక్తులకు మనము కలిగిస్తాం. ఇవన్నీ కూడా మన కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి చెడు అభిప్రాయాలను కలిగించేటటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణ. మన మనసును పాడు చేసేటటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలము వ్యర్థమైనటువంటి సంభాషణే. మన మనసును పాడు చేసేటటువంటి విషయం ఏమైనా ఉంది అంటే వ్యర్థమైనటువంటి సంభాషణ. ప్రియ సహోదరి సహోదరుల, మన కుటుంబంలో నాటబడేటటువంటి కలుపు గింజ చెడు విషయం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా వ్యర్థమైనటువంటి సంభాషణ, అనవసరమైనటువంటి మాట. దీనివల్ల కుటుంబాలు అంతటి మనశ్శాంతి అనేది ఉండదు, మనస్తత్వాలు అనేటువంటి మారిపోతాయి. దానిని మనము తొలగించుకోవాలి. ఇది ఒక చెడు, ఒక కలుపు గింజ. రెండవ కలుపు గింజ, మన కుటుంబాలలో నాటబడేటటువంటి రెండవ కలుపు గింజ ఏమిటి అంటే క్షమాపణ లేకపోవడం, క్షమించేటటువంటి తత్వము లేకపోవడము. చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య క్షమాపణ లేకపోవడం, బిడ్డలకు మధ్య, అన్నకు తమ్ముడికి లేకుంటే అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు మధ్య ఆ క్షమాపణ అనేటటువంటిది లేకుండా పోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ లేకుంటే కోర్టుల చుట్టూ సొంత కుటుంబ సభ్యులే, అన్నదమ్ములే, అక్కాచెల్లెలే కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారంటే కారణం ఏంటి? క్షమించేటటువంటి స్వభావము లేకపోవడం, ఆ క్షమించేటటువంటి తత్వము లేకపోవడం. కాబట్టి కుటుంబాలను విచ్ఛిన్నం కావడానికి గల కారణం అంటే క్షమాపణ అనేటటువంటిది లేదు. ఆ క్షమించేటటువంటి తత్వము లేకపోవడం అనేటటువంటిది కూడా ఒక కలుపు గింజ లాంటిది. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కలుపు గింజ. ఇది రెండవది. ఇక మూడవ కలుపు గింజ, ఇంకొక కలుపు గింజ మనం మాట్లాడేటటువంటి బహుశా మనకు తెలియకుండానే జరుగుతాయి. మూడవ విషయం ఏమిటి అంటే కుటుంబ పెద్దలకు దైవికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి అంటారు. ఆసక్తి లేకపోవడం. కుటుంబ పెద్దలకు దైవికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. ప్రార్థనలకు, దీపబలి పూజలకు, వాక్య పరిచర్యలకు, ఆరాధనలకు వీటికి సముచితమైనటువంటి స్థానం మనం కల్పించకపోతే అది కూడా ఒక రకమైనటువంటి కుటుంబంలో నాటేటటువంటి కలుపు గింజ. ఈరోజు ఇంతమందిని మన చక్కగా దేవాలయానికి ప్రతిరోజు గుడికి పూజలకు వస్తున్నారంటే ఆనాటి కాలంలో మన పెద్దలు మనలను దేవాలయానికి తీసుకొని రావడము, వాళ్ళకు దైవికమైనటువంటి విషయాల పట్ల అంతటి ఆసక్తి ఉన్నది కాబట్టి వారి ఆసక్తిని చూసి బిడ్డలైనటువంటి మనము ప్రతిరోజు గుడికి రావడం కానీ, ఈ దీపబలి పూజలో పాల్గొనడం కానీ, వాక్యాన్ని మనము ధ్యానించడం కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఆ ఆసక్తి అనేటటువంటిది తగ్గిపోయింది. బిడ్డలను దేవాలయంలో నడిపించేటటువంటి ఆ ఆసక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ కుటుంబ పెద్దలకు దైవికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి అనేటటువంటిది ఉంటుందో, ఆసక్తి అనేటటువంటిది తగ్గిపోతుందో, ఆ కుటుంబంలో నాటబడేటటువంటి ఒక కలుపు గింజ, దానిని మనము
తీసుకొచ్చుకోవాలి. బిడ్డలకు కూడా ఆ అనాసక్తి అనేటటువంటిది కలుగుతుంది. అది ఏమైనా ట్యూషన్ అంటారు, స్పెషల్ క్లాస్ అంటారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే లేదండి స్వామి వాళ్ళు స్పెషల్ క్లాస్కి వెళ్ళండి, ట్యూషన్కి వెళ్ళండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. ఇలాంటి అంటే మనమే అలాంటి ఆలోచన చేస్తే రేపటి కాలానికి ఈరోజు మనం దేవాలయం వస్తున్నామంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించాలి. ఇప్పుడు మనం మన బిడ్డలకు నేర్పించలేకపోతే, ఆ ఆసక్తిని చూపించలేకపోతే భవిష్యత్తు తరాలకు మనం ఏమైనా చెప్పగలం? ఇది మనకు తెలియకుండా మన కుటుంబాలలో మాట్లాడేటటువంటి కలుపు గింజ. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. 4వది స్వార్థముతో కూడుకున్నటువంటి జీవితం. స్వార్థముతో కూడుకున్నటువంటి జీవితం అంటే మన కుటుంబము సహాయం చేసేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవుడు మన అధికంగా దీవించినప్పటికీ కూడా కొన్ని అబద్ధాలు చెప్పు, కొన్ని సాకులు చెప్పు, లేకపోతే తప్పుడు కారణాలు చెప్పు, సహాయం చేయడానికి నిరాకరించడం, వెనుకడుగు వేయడం అనేటటువంటిది కూడా ఒక తప్పు విషయం. ఇది మనకు తెలియక మనము మన కుటుంబాలలో మాట్లాడుకుంటున్నాం. సహాయం చేసేటటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా చేయలేకపోవడం, అబద్ధాలు చెప్పడం, తప్పించుకోవడం, సాకులు చెప్పడం, ఇవి కూడా అంటే స్వార్థంతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించడం కూడా కుటుంబంలో మనకు తెలియకు మనమే మాట్లాడుకునేటటువంటి ఒక తలుపు. ఇక 5వది మనం చూస్తాం, కుటుంబంలో ఉండేటటువంటి మూర్ఖత్వం. కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు ఉండేటటువంటి మూర్ఖత్వం. కుటుంబాన్ని నడిపించేటటువంటి నాయకుడైనటువంటి తండ్రి మూర్ఖత్వంతో ఉంటే, నేను చెప్పిందే జరగాలి, నా మాట వినాలి, నా మాట వినకపోతే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా కొట్టడము, తిట్టడము, వారిని మనశ్శాంతి లేకుండా చేస్తాం. ఇవన్నీ కూడా మూర్ఖత్వం. అనేటటువంటి కలుపు గింజను మన కుటుంబంలో నాటబడితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య సంతోషము, సమాధానం అనేటటువంటిది ఉండదు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన కుటుంబం అనేటటువంటి ఆ పొలంలో గోధుమలు అనేటటువంటి మంచి విత్తనాలను, ప్రేమ, సహనము, ఓర్పు, దయ, కనికరము అనేటటువంటి మంచి గోధుమ గింజలను ప్రభువు నాటుతూ ఉంటే, కలుపు గింజలైనటువంటి వాటిని, వ్యక్తపు సంభాషణను, క్షమాపణ లేనటువంటి తత్వాన్ని, కుటుంబ పెద్దలకు దైవికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి, స్వార్థంతో కూడుకున్నటువంటి జీవితము, మూర్ఖత్వం అనేటటువంటి ఈ కలుపు గింజలను మనకు తెలియకుండానే మన కుటుంబాలలో నాటుకుంటూ ఉన్నాము. వాటిని మనము తీసివేయాలి. వాటి పట్ల మనము శ్రద్ధ వహించి వాటిని తొలగించుకోవాలి అని ప్రభువు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఒక విషయం, ఒక వాక్యాన్ని ఆధారంగా తీసుకుంటూ మనం ధ్యానించినటువంటి విషయం. ఇక 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే, సువార్త పట్టణము, మొదటి పట్టణము ఆధారంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభువు మనకు తెలియజేసేటటువంటి విషయాల గురించి ధ్యానం చేద్దాం. ఏమిటి అంటే, దేవుడు మన ఎడల ఎంతో ఓపికతో, సహనంతో ఉంటూ ఉన్నారు. ఓపికతో, సహనంతో ప్రభువు ఉంటూ ఉన్నారు. అంటే ఈ విషయం మనము మొదటి పట్టణంలో చూస్తున్నాము. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము 18వ వచనం. నీవు మహాబలవంతుడవు అయినను కరుణగల న్యాయాధిపతివి. నీవు మహాబలవంతుడు అయినను కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకున్న వెంటనే దండింపగల శక్తి గలవాడవు అయినను నీవు ఓర్పుతో సహించి ఓర్పుతువు అంటాడు. మన జీవితంలో దేవుడికి విరుద్ధముగా మనం ఎన్నో తప్పులు, పాపాలు, రోజు ఏదో ఒక విషయంలో మనం తప్పులు చేసి ఉండవచ్చు.
కానీ ఎన్ని సంవత్సరాలు మనం తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఓర్పుతో సహించి ఊరుకుందువు. ఓర్పు కలిగినటువంటి దేవుడు, సహనం కలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇదే విషయాలను బైబిల్ వాక్యాలను ఆధారంగా తీసుకుంటూ ఇంకా కొన్ని మనం చూద్దాం. కీర్తన 131 కీర్తన 131 కీర్తన 3వ వచనం చూద్దాం. 131 కీర్తన 3వ వచనం. ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? మా పాపములను నీవు గణించినచో ఎవరు ఈ భూలోకములో నిలవగలడు? అంటే దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన మన పాపములను గణించడం లేదు, లెక్కించడం లేదు. ఒకవేళ లెక్కిస్తే నీ ముందు ఎవరు నిలబడగలరు? కాబట్టి దేవుడు మన పాపములు చేస్తున్నప్పటికీ కూడా మన కోసం ఆయన ఓర్పుతో, ఓపికతో, సహనంతో వేచి ఉన్నారు. సహనంతో ఆయన వేచి ఉన్నారు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాము. ఆ విధంగా దేవుడు మన పట్ల ఇంకా ఎంత ఉదార స్వభావంతో ఉన్నాడు. మనం కీర్తన 145వ కీర్తన 8వ వచనంలో చూద్దాం. 145వ కీర్తన 8వ వచనంలో, ప్రభువు దయాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడేవాడు కాదు, కృపామయుడు అంటాడు. మన మీద ఆయన సులభంగా కోపపడేటటువంటి వాడు కాదు, దయాపూరితుడు, కరుణానిధి, కరుణను చూపించేటటువంటి దేవుడు. అంటే ఇక్కడ ప్రభువు మన ఎడల ఎందుకు అంత ఓర్పుతో, సహనంతో ఉంటూ ఉన్నారు? దేనికోసం ఆయన అంత ఓర్పుతో, సహనంతో ఉంటూ ఉన్నారు అంటే ఆయన మనకు మార్పును ఆశిస్తున్నాడు. మనము మారుమనసు పొందుటకు ప్రభువు మన నుండి కోరుతూ ఉన్నాడు. అంటే ఎప్పటికైనా మారతాడు, తిరిగి నా చెంతకు వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, నాతో కలిసి ఉంటాడు అనేటటువంటి విధముగా ప్రభువు మన ఎడల ఓర్పుతో, సహనంతో వేచి ఉన్నాడు. ఈ రెండు పట్టాల ఆధారంగా దేవుడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి సందేశం ఏంటంటే దేవుడు మన ఎడల ఓపికతో, సహనంతో వేచి ఉన్నాడు అని. ఈ ఉపమానంలో కూడా మనము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉపమానంలో కూడా యజమానుడు కలుపు మొక్కలను వెంటనే తీసివేయడానికి ఒప్పుకోలేదు, వాటిని చివరి వరకు ప్రయత్నించండి అంటాడు. ఇక్కడ గోధుమ గింజలు, కలుపు మొక్కలు రెండు నాటితే ఏది గోధుమ మొక్క, ఏది కలుపు మొక్క అని గుర్తించడం చాలా కష్టం. రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. కలుపు మొక్కలు పెరిగేయచ్చు కదా అని అనుకోవచ్చు. కలుపు మొక్కల యొక్క వేర్లు, గోధుమ మొక్కల యొక్క వేర్లు రెండు పెనవేసుకున్నాయి అక్కడ లోపల, రెండు పెనవేసుకున్నాయి. కాబట్టి వాటిని గుర్తించడము అసాధ్యం. ఒకవేళ కలుపు మొక్కలు పెరగకపోయి గోధుమ మొక్కలు కూడా పెరిగేస్తారేమో, చెడ్డవాదాన్ని తీసివేయి మంచిదాన్ని కూడా తీసివేస్తారేమో. కాబట్టి రెండింటిని కూడా పెరగనివ్వండి, అవకాశం ఇవ్వు. ఓపికతో ఎదురు చూస్తున్నాడు యజమానుడు, సహనంతో ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పాపాత్మమైనటువంటి మన ఎడల కూడా దేవుడు ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది మొదటి సందేశం. ఇక రెండవ సందేశాన్ని, ఈ పట్టణాల ఆధారంగా రెండవ సందేశాన్ని చూస్తే దైవరాజ్య నిర్మాణం అనేటటువంటిది అది వెంటనే జరిగేది కాదు. అది అంచెలంచెలుగా క్రమేణా ఏర్పడేటటువంటి ఒక వాస్తవం. అంటే ఇక్కడ ప్రభువు ఒక ఆవగించే ఉపమానాన్ని బోధన చేశాడు. అదేవిధంగా ఒక పులిసిన పిండి యొక్క ఉపమానాన్ని ప్రభువు మనకు స్పష్టంగా తెలియజేశాడు. ఈ ఆవగించే యొక్క ఉపమానం అంటే ఆ ఆవగించ చిన్నది అయినప్పటికీ కూడా అది ఒక గుబురు పొదగా ఎదగడానికి కొంత సమయం పడుతుంది అని మనం తెలుసుకోవాలి. గుబురు పొద అంటే ఆవగించ అది పెరిగితే 8 అడుగులు పెరుగుతుందంటే దాదాపు 8 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. అది మహావృక్షం కాదు, 8 అడుగుల ఎత్తు వరకు అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత అది ఒక గుబురు పొదగా మారుతుంది. ఆ గుబురు పొదలో ఈ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి అనే విషయం. అంటే ఇక్కడ ఆవగించ చిన్నది అయినప్పటికీ కూడా అది క్రమేణా పెరిగి వచ్చే
పెద్దదయ్యి ఈ పక్షులకు గూడును ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని, అంటే దేవుని యొక్క రాజ్యం కూడా వెంటనే జరగదు, అది చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదిగేటటువంటి ఒక వాస్తవం అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత పులిసిన పిండి యొక్క ఉపమానాన్ని గురించి యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 3 కుంచాల పిండి అంటాడు అన్నమాట. కొంచెం పులిసిన పిండిని 3 కుంచాల పిండిలో కలపడం అంటే ఇక్కడ 3 కుంచాలు అనేటటువంటిది మన పరిభాషలో మాట్లాడుకుంటే దాదాపు 38 కేజీల పిండి అంట. 38 కేజీల పిండి. ఈ 38 కేజీల పిండిలో కొంచెం పులిసిన పిండిని కలిపితే ఆ పిండి అంతా కూడా అది పులియబడుతుంది. అంటే ఇక్కడ ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ పిండి అంతా కూడా పులియబడడానికి రాత్రంతా కూడా సమయం పడుతుంది, అది రహస్యముగా జరుగుతుంది, ఎవరూ చూడలేదు. బహుశా మీరు మన ఇళ్లలో మీరు పాలు కాంచి ఆ పాలలో 1 లీటర్ పాలలో కొంచెం పెరుగు, అంత పెరుగు, చిన్న స్పూన్ పెరుగు మజ్జిగ పెరుగు వదిలేస్తే అది ఉదయం కన్నా పెరిగిపోతుంది. 1 లీటర్ 2 లీటర్ల పాలను ఉదయం కన్నా పెరుగు చేసి ఎవరు చూసారా? కనిపిస్తుందా మనకి ఏమన్నా? అది ఎట్లా పెరుగు అవుతుంది అనేది ఎవరు చూసిందా? మీకు తెలిసింది ఒకటే ఏంటంటే పాలు కాంచడము, దానిలో కొంచెం పెరుగు తోడేది, అంతే. నా తర్వాత అది పెరుగు ఎలా అవుతుంది అనేటటువంటి మీకు తెలియదు, ఎవరు చూడరు, అది రహస్యముగా జరుగుతుంది, అది నిదానముగా రహస్యంగా జరుగుతుంది. అంటే ఇక్కడ పులియబడేటటువంటి పిండి కూడా 38 కేజీల పిండి, అది పులిసిపోతుంది, కొంచెం పులిసినటువంటి పిండితో అంటే అది రహస్యముగా జరుగుతుంది. దేవుని యొక్క రాజ్యం కూడా ఇలాగనే ఉంటుంది, అది నిదానముగా తెలియకుండా రహస్యముగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అనేటటువంటి సత్యాన్ని యేసు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. మనం చేసేటటువంటి ఈ చిన్న పనులు, మనం చేసేటటువంటి చిన్న మంచి కార్యాలను అది పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభువు మనకి ఇక్కడ బోధన చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక విచారణలో ఆ విచారణ పండుగ జరగబోతున్నటువంటి సందర్భంలో దివస ప్రసాద స్వీకరణ, ప్రథమంగా దివస ప్రసాదం స్వీకరించేటటువంటి పిల్లలందరినీ కూడా సిద్ధపరుస్తున్నారు. వారిని సిద్ధం చేయడం అంటే వారికి సత్యోపదేశ క్లాసులు జపాలు నేర్పించడం, ఆ విధంగా వారిని సిద్ధపరుస్తూ ఈ జపాలు నేర్పించడంలో వారి ప్రత్యేకమైనటువంటి క్లాసులు తీసుకుంటూ ఒక సందర్భంలో వారికి మీరు ఈ జపాలను నేర్చుకున్న తర్వాత మీరందరూ కూడా కొత్త బట్టలు, తెల్లని వస్త్రాలను ధరించాలి అని గురువు వారికి చెప్పాడు. గురువు వారికి చెప్తే అందరూ సిద్ధపడ్డారు. ఒక అబ్బాయి గురువు దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, నేను ఈ సంవత్సరం దివస ప్రసాదం తీసుకోలేను, వచ్చే సంవత్సరం తీసుకుంటాను అని అంటాడు. ఆ అబ్బాయి చాలా చురుకుగా పాల్గొంటాడు, జపాలన్నీ కూడా చక్కగా చెప్పాడు, మంచి పాప సంగీతం చేశాడు, అన్ని విషయాల్లో ముందుండేటటువంటి అబ్బాయి నేను ఈ సంవత్సరం దివస ప్రసాదం తీసుకోను, వచ్చే సంవత్సరం తీసుకుంటాను అని ఫాదర్ అన్నప్పుడు అప్పుడు ఫాదర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు బాబు, నువ్వంతా యాక్టివ్గా పాల్పంచుకుంటావు కదా, నువ్వు వచ్చే సంవత్సరం తీసుకోవడం దేనికి, ఏమైంది నీకు, ఈ సంవత్సరం తీసుకోవచ్చు కదా అంటే, మీరు కొత్త బట్టలు తెచ్చుకోమన్నారు కదా, తెల్లని వస్త్రాలు, ఆ తెల్లని వస్త్రాలను తెచ్చుకునే శక్తి నాకు లేదు, మా నాన్న వేరుగా ఉంటున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, నేను మా తాత దగ్గర ఉన్నాను, మా తాతకు కొత్త బట్టలు పట్టించేటటువంటి ఆ ఆర్థిక స్థలం నాకు లేదు, కాబట్టి నేను వచ్చే సంవత్సరము అప్పటికన్నా డబ్బులు సంపాదించుకొని నేను కొత్త బట్టలు తెచ్చుకుంటాను కాదు, అందుకు నేను ఈ సంవత్సరం దివస ప్రసాదం తీసుకోను అని మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ ఫాదర్ గారు, అలా కాదు నాయన, మీకు కేవలం బట్టలే కదా, కొత్త బట్టలే కదా, నేను తెచ్చిస్తాను, నేను పుట్టిస్తాను, నేను డబ్బులు ఇస్తాను, తీసుకోవచ్చు. ఇక్కడ అక్కడ చేసినటువంటి సహాయము చాలా చిన్నది, కేవలము బట్టలు మాత్రం, బట్టలు మాత్రమే. కానీ ఆ అబ్బాయి ఆ బట్టలను పొందిన తర్వాత ఫాదర్ గారికి కృతజ్ఞత కలిగి ఉంటూ దేవాలయంలో జరిగేటటువంటి ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు సహాయపడుతూ తన వంతుగా ఆటను ప్రతి విషయంలో కూడా ముందుండేటటువంటి అబ్బాయి. అంటే చేసే
అలాగే దేవుని యొక్క రాజ్యమును విస్తరించడంలో, ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ఎంతో సహాయపడుతుంది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానాల ద్వారా ప్రభువు మనకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, దైవరాజ్య నిర్మాణం అనేటటువంటిది వెంట వెంటనే జరిగేది కాదు. అది చిన్న చిన్న కార్యాల ద్వారా నిదానంగా జరుగుతుంది. మదర్ తెరెసా గారు చేసినటువంటి సేవలు మొదట్లో చిన్న చిన్నవి, అన్నం తినిపించడము, వారికి మంచి బట్టలు ఇవ్వడము, లేకపోతే వారికి చక్కగా స్నానం చేయించడము, ఇవన్నీ కూడా ఆమె చేసినటువంటి చిన్న చిన్న సహాయాలే ఈరోజు ఒక పెద్ద వృక్షముగా ప్రపంచంలో కూడా మదర్ తెరెసా గారి గురించి, వారి సేవల గురించి మాట్లాడుకుంటారు. దైవరాజ్యాన్ని విస్తరించడంలో చేసేటటువంటి చిన్న చిన్న దేశంగా ఆమె కూడా తన యొక్క జీవితంలో చిన్న చిన్న కార్యాల ద్వారా ఆమె ఒక గొప్ప పునీతురాలుగా శ్రేష్టమానను ఈరోజు ప్రకటిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మన చిన్న చిన్న కార్యాలు మనం చేయడం ద్వారా దేవుని యొక్క రాజ్యమును మనము, ఆ రాజ్య నిర్మాణంలో మనము కూడా తోడ్పడగలము అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి. ఇక చివరి సందేశం ఏమిటి అంటే, తీర్పు అనేటటువంటిది మనకు ఉంటుంది. తీర్పు అనేటటువంటిది మనకు ఉంటుంది. మన జీవితాల మీద సమీక్ష అనేటటువంటిది జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఒక డౌట్, ఎక్కువ సందర్భాల్లో చాలా అంటూ ఉంటారు, చాలాసార్లు నేను కూడా విన్నాను, మంచోళ్ళకే ఏమి జరగదు స్వామి, చెడ్డోళ్ళకి అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి, దుర్మార్గం చేసే వాళ్ళకి అన్నీ బాగా సక్రమంగా ఉంటాయి, వాళ్ళే సమాజంలో బాగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. మరి దేవుడు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఈ అవకాశాలు ఇస్తూ ఉంటారు? ఈ మాట చాలా సందర్భాలు నేను విన్నాను, బహుశా మీరు కూడా వినవచ్చు. మీరు కూడా ఎవరైతే మంచిగా జీవిస్తారో వారు ప్రభువు ముందు నిలబడతారు. తీర్పు సమయంలో దోషులు నిలబడలేదు. అంటే బహుశా ఈ లోకంలో చెడ్డవారికి కొన్ని అవకాశాలు భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా, చెడ్డవారిని లోకంలో పైచేయి అయినప్పటికీ కూడా, దేవుని ముందు తీర్పు సమయంలో మంచే గెలుస్తుంది, మంచే నిలబడుతుంది. అంతిమ విజయం అనేటటువంటిది మంచివారిది. ఇది మనం గమనించాలి. అంతిమ విజయం అనేటటువంటిది మంచివారిది. చెడ్డ వ్యక్తులు అప్పటికప్పుడు విజయం సాధించవచ్చు. నీ కళ్ళ ముందు ఈరోజు ఒకటి దోసుకొని రేపటి మునుకో ఇల్లు పెట్టి మళ్ళా 4 ఉద్యోగాలు సంపాదించుకొని వారి మోసం చేసి ఈ మోసం చూడొచ్చు. నువ్వు నీ కళ్ళారా నువ్వు చూడవచ్చు, మనకు కనబడుతుంది. కానీ ఏ రోజుకైనా కానీ మంచికే స్థానం ఉంటుంది, మంచి నిలబడుతుంది. మంచి చేయడం మనం ఎప్పుడు కూడా వెనుక నుంచి వేయకూడదు. మంచి చేయడము మనము వెనుక నుంచి వేయకూడదు అని. తీర్పు అనేటటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనంలో, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరిలో పోగు చేసి అగ్నికుండములో పడద్రోయుదురు అంటారు. అగ్నికుండములో పడద్రోయుదురు. ఇవే మాటలు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో, మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందుదురు అంటారు. కాబట్టి ఎప్పటికైనా మంచి తెలుస్తుంది, మంచికే న్యాయం జరుగుతుంది. మంచి చేసినటువంటి వారే దేవుని ముందు నిలబడతారు తీర్పు సమయంలో. ఆ తీర్పు అనేటటువంటిది జరుగుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారముగా కలుపు గింజలు అనేటటువంటివి, చెడుతో కూడినటువంటి ఆ వ్యసనాలను, చెడు విషయాలను మన నుండి మనం దూరం చేసుకోవాలి. ఒక్కసారితో మనం దూరం చేసుకోలేము. ఒక్కసారితో మనము అది అయిపోయేటటువంటిది కాదు. చెడుతో పోరాటం అనేటటువంటిది అంత సులభం కాదు. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు నేను నా జీవితంలో చెడు తీసేశానంటే రేపటి రాదుగా రేపు మళ్ళా వచ్చాను. నీ జీవితం అంతా
చెడుతో పోరాటం చేస్తూనే ఉండాలి. నిరంతరము అది కొనసాగుతూనే ఉంటుంది. అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ చెడును మా నుండి తీసుకొచ్చుకుంటాం. ఈ రోజే నాకు చివరి రోజు అనుకుంటే నా నుండి నేను చెడును తీసుకొచ్చుకోవాలి. ప్రతిరోజు మనం సమీక్షించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏం చేశాను నేను? మంచి కార్యాలు చేసిన, చెడు కార్యాలు చేసిన, కలుపు గింజలు ఏమైనా నాటుకున్నానా, మంచి విషయాలు ఏమైనా స్వీకరించానా, నా నుండి కలుపు గింజలు ఏమైనా తీసివేయగలిగానా అనేటటువంటి ఈ విషయాలను మనము పదే 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 మనము ప్రతిరోజు మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులు, కాబట్టి ఈ దైవరాజ్యంలో మనం కూడా అవకాశం అనేటటువంటిది భగవంతుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు ఓపికతో సహనంతో వేచి ఉన్నాడు అంటే మనం ఈ లోకంలో మారు మనస్సు అనేటటువంటిది పొందాలి. మన పాపముల కోసం మనము పశ్చాత్తాపపడాలి. మారు మనస్సు పొందినప్పుడు మనము ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలిగి జీవించేటటువంటి చెడు క్రియలను విడిచిపెట్టి మంచి కార్యాలు చేసేటటువంటి విధంగా మనం విశ్వాసంలో బలపడాలి అని శ్రీసభ మనకు బోధన చేస్తుంది. కనుక ఆత్మపరిశీలన చేసుకున్నాము. కొన్ని క్షణాలు వస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సందేశాన్ని దైవరాజ్య నిర్మాణంలో నేను భాగస్థుడు అవుతూ ఉన్నాను. గోధుమ గింజలాగా జీవిస్తూ ఉన్నాను, లేకుంటే కలుపు మొక్కలాగా జీవిస్తున్నాను. తెలుసో తెలియకో మన జీవితాల్లో కలుపు మొక్కలు అనేటటువంటి చెడు విషయాలను మనం నాటుకుంటూ విశ్వాసంలో మనం బలహీనపడుతూ ఉన్నాము. మనం చేసినటువంటి తప్పుగా పాపలు మన్నించాలని భగవంతుని కోరుకుందాము. దేవుడు మన ఎడల ఎంతో ఓపికతో సహనముతో వేచి ఉన్నాము. మనం మారు మనసు మన ఆత్మపరిశీలన చేసుకుంటూ, ప్రభువా నేను పాపిని తండ్రి, నా జీవితంలో నేను తెలుసు తెలియకుండా ఎన్నో తప్పులు చేసుకున్నాను. మమ్మల్ని అందించింది. మా హృదయాలలో, మా కుటుంబాలలో నేను తెలియక కలుపు మొక్కలను నాటుకుంటూ వచ్చినాను. వాటిని తీసుకేసుకోవడానికి కావలసిన శక్తిని వహించింది. నీ పవిత్రాత్మ వరములను అనుగ్రహించినప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో దేవా, నేను పాపిని ప్రభువు, నా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు, నేను పశ్చాత్తాపడుతున్నాను. మారు మనస్సు పొందడం నాకు ఒక అవకాశం. నా పాపను అందించమని నేను వేడుకుంటున్నాను. మనము పశ్చాత్తాపడతాము. నేను పాపిని అని ప్రభువును క్షమించమని దేవుడు మంచి మనస్సుగా దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని
నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాడుకోవయ్యా దేవా. అందరూ లేచినబడి మన విశ్వాసమును ప్రకటించడము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి ఆవిడైన సర్వేశ్వరుడిని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకాసుడు మా యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మకమై కన్యక నుండి పుట్టెను. పునరుత్థానంగా ఇందులోనే పాటుపడి శిలువగా కొట్టబడి మన పొంది సమాధిలో ఉంచబడి ఆహారంలోకి మూడవ నాడు చనిపోయిన వాడు లేచాడు. పరలోకములోకి సర్వశక్తి ఆవిడైన సర్వేశ్వరుని పక్కన చూచున్నాను. అక్కడ నుండి చూసి వాళ్ళకు చదివిన వాళ్ళకు పిలుపు చెప్పుకోవచ్చు. పవిత్రాత్మ ఇస్తున్నాను, పరిశుద్ధ కథలిక సమను పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను, పాపుల మన్నిపు ఇస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం ఇస్తున్నాను, నిత్య జీవనం ఇస్తున్నాను. ఆమేన్.
మిత్రులారా, మీరు అర్పించబడి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థింపుడు. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణలందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసింది. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించుమని ప్రతిమానుకుంటున్నాను. ఆ పేరు కానుకలను దీపించిన విధముగా ఈ బలిని పవిత్రపరచును. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవములకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించుగాక. మా ప్రభువైన యేసు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఏలిన వారు నీతో ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ గెలుచోడు. నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీకు మావుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమలకు నుండి ఉద్భవింప తగ్గించును. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మాకు విడిపించును. మరణించిన వారిని పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించును. కావున దూతలతో అధిదూతలతో భద్రాసనతో అధిపతులతో పరలోకములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను వ్యర్థము స్థిరించుతాను అనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకము ప్రభు నామమున చేసే వారు ధన్యులు. మహోన్నతమైన అవసరం పౌల పిత, మీ ఏకముగా పవిత్రుడకు నీ సృష్టి అంతయు స్థిరించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాత్మము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఈ కావును నీ సముఖమునకు తెచ్చి పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాక్షను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం.
మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ అనుగ్రహిస్తున్నాను. అద్భుతమైన ఉత్థానము మోక్షారోహణను స్మరించుతూ అతడు మరణించిందని ఎదురు చూచు నేను ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాను. నీ పవిత్ర దివసం యొక్క కానుకను ప్రీతితో నిక్షింప ప్రతిమానుకుంటున్నాను. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచని నీ కుమారుని వలె స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లు దయచుకున్నాము. అతను మమ్మల్ని నిత్యాత్మను రూపొందించగా నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోను ముఖ్యంగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భక్తుల జోజప్ప గారితోను ధన్యులని అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష వాక్యములకు వారసులను చేయము. ఎలైనా విజ్ఞాపన ప్రాప్తుల నిర్వహిత సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచని లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుకుంటున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభలు నీ సేవకుడు మా పునాలు పాపకారిని మా సైనాల పాలు ప్రకాశ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమయంలో నిలబడము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరుకున్న ఈ ప్రజల మనలను ఆరాధిస్తున్నాను. దయగల తండ్రి, నన్ను దశలో చదివిన వీళ్ళందరినీ కలిగించి మీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ లోకమున వీడిన వారందరినీ రైతుల రాజ్యంలో చేర్చుకున్నాము. మేము రోజున చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమును దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల విజయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు
నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సమగా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీరు అనుగ్రహించుతున్నారు, నా శాంతిని మీకు ఇచ్చుతున్నారు అని నీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసు మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు మీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు, గొర్రెపిల్ల నిందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రేమను చూపిన నీవు లాలన చేసిన నీవు ప్రేమను చూపిన నీవు లాలన చేసిన నీవు పరిమళ వీచిక ఓలే హృదయము నింపిన నీవు పరిమళ వీచిక ఓలే హృదయము నింపిన నీవు ప్రేమను చూపిన నీవు లాలన చేసిన నీవు ప్రేమను చూపిన నీవు లాలన చేసిన నీవు క్రీస్తుని ఆత్మ క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కాల్పడిన నీలా క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా దుష్ట శత్రుకే దొరకకుండా సమయం అప్పుడు మీ పుణ్యతలు కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలంలో చెప్పను మహాపదవుతో దాసులైన నేను వారి సముఖములు మోకాలు నిలిచి సాక్షాత్పడి నా చేతులు నా కాళ్ళను ఇచ్చినాను నా ఎప్పుడని ఇచ్చినాను అని గురించి పూర్వకాలము దావీదు దీర్ఘ సంస్కృతాన్ని
స్పర్శని కేవలం ఆ యొక్క మీకు పట్టుదలతో దుఃఖంతో నా తరం మందు విచారించి తలపు చేయడానికి ఈ సమయంలో విశ్వాసం నమ్మిక దేవ ప్రేమ నిస్పృహను నా పాపను నిజమైన వాటిని ఎందుకు నా ఉదయంలో మొదలు నా మనసు చేసిన దేవుడు ప్రతి మాట ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గురువుల కొరకు చెప్పము. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం కాకి వారి కర్మలను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపటంచే ఉద్రేకబడిన వారి కర్మలకు మన శోకనేక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్టు చేయండి. మీ దేవ ప్రేమ వారిలో కాల్చి కాపాడుగాక. వారి ప్రయత్నంలో పర్వతమగుగాక. వారి ప్రత్యేకత వారి లోకంలో వారికి ఆనందంలో వారితో నసి పరలోకంలో వారి భాగ్యం కిరీటం వారిని చిత్రించండి. వర్షము కొరకు చెప్పను. తప్పు లేని క్రమంతో సమస్తం కనిపించు సర్వేశ్వర, మేము జీవనం చేయుటకును బ్రతుకుటకును ఉండుటకును కారకులైన కనుక మాకు చాలినంత వాన తగిన కాలంలో కుయ్యను పైరు పెరగను నవధాన్యంలో వికరించు కృప చేయని అవతరించండి. మేము అదుపు తాత్పర్యంతో వేరేసిన ధర్మత్రోవలు నడిచి మీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించ పొందాలని గ్రహించండి స్వామి. మా నాదుడైన ప్రీతినాథు నీ ముఖమును చూసి మనము మాకు దయచేయండి. పెద్దలకు వందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పెద్దలకు ముందు నెరవేరినట్టు భూలకు ముందు నెరవేరుగాక. దేవసారం చైతన్య మరియమ్మ వందనము. ఏలైన వారిని కరుణాలు స్త్రీల ఆశ్రయింపని వారిని, మీ గర్భఫలము యేసు ఆశ్రయింపని వారిని, పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఇప్పుడు మనము 16వ సామాన్య ఆదివారంలో ప్రవేశించున్నాము. ఈ వారంలో వచ్చే పండుగలు 21వ తారీఖు మంగళవారం పునీత లారెన్స్ పండుగ, 22వ తారీఖున బుధవారం మరియ మంగళేరమ్మ గారి పండుగ, 25వ తారీఖు శనివారం యాకోబు గారి పండుగ. పెళ్లి ప్రకటన. కడప మేఘరాసనం కోర్మామిల విచారణ. కోర్మామిలకము రెడ్డి నగర్లో నివాసములు ప్రీతి శేషులు బైరెడ్డి శ్రీనివాస రెడ్డి, శ్రీమతి విజయసుధారాంగ కుమారుడు జగదీష్ రెడ్డికి, కనిగిరి వాస్తవులు ఒంగోలు టౌన్లో నివాసములు ధర్మవరపు వెంకటరెడ్డి మాధవుల కుమార్తె డాక్టర్ ధర్మవరపు కావ్యకు దేవుని అనుగ్రహ వల్ల వివాహం నిశ్చయమైనది కనుక రక్త సంబంధమైన, వీర సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఏ ఇతర రకములు ఉన్నాయనగా వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలెను. ఇది 2వ ప్రకటన. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న మనవి. నేను ఇదే కాకుండా చాలా సందర్భంలో గమనిస్తున్నాను. ఈ విషయం అనేది భావించవద్దు. గమనించినటువంటి విషయం ఏంటంటే, దివ్యబలి పూజకి వచ్చినటువంటి కొందరు పరిపూర్ణముగా దివ్యబలి పూజను చూడలేక అందరూ ఒకవేళ అర్జెంట్ ఏదైనా ఇంపార్టెంట్ చాలా అత్యవసరమైనటువంటి విషయం అయితే కనుక సెల్ ఫోన్ తీసుకొని బయటికి మీరు వెళ్ళవచ్చు. కొంతమంది పూజకు వచ్చి బయట అడుగు మీద కూర్చొని ఫోన్లో మాట్లాడుకొని కరెక్ట్గా సంవత్సరం న్యాయంగా వస్తున్నారు కొంతమంది. కాబట్టి ఇది దయచేసి ఒక కథోలిక విశ్వాసంగా అది నాకు మంచిది.
దివ్య బలి పూజను మనము పరిపూర్ణంగా చూడాలి. దివ్య బలి పూజను మనము పరిపూర్ణంగా చూడాలి. చాలామంది పెద్దలు చెప్తున్నారు, వారి నుండి మనం నేర్చుకోవాలి. కొంతమంది ప్రతిరోజు డైలీ మాసం వచ్చేటప్పుడు వారిని రెగ్యులర్గా వచ్చేటప్పుడు పూజలు వచ్చి చాలా పరిపూర్ణంగా రెండు పూజలు చూస్తారు. చాలా సంతోషం. కానీ కొంతమంది ఫోన్లు తీసుకుని బయట కాలక్షేపం చేసి కరెక్ట్గా సర్వీస్ చెప్పి డైరీ బాబు చేసి సంస్థాపిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నేను చాలా మంది గమనిస్తున్నాను. డైరెక్ట్గా చెప్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో నేను పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అయితే సెలెక్ట్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వస్తుంది. చాలా అత్యవసరమైంది. లేకుంటే సైలెన్స్ పెట్టేద్దాం. లేకపోతే ప్రశాంతంగా ఒక గంట సేవ దేవాలయంలో దేవుడితో సంభాషణ చేద్దాం. ఒక గంట మన సేవ కాబట్టి ఈ విషయాన్ని మంచి మనసు స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. నట్టి నడి పూజలు అపోయించేటువంటి టైంలో కూడా బయట వెళ్ళిపోతాం. నట్టి నడి పూజలు మనం ఈ అప్పాన్ని ద్రాక్షారసాన్ని గురువు అలాగే చూపించేటువంటి ఆ సమయంలో కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. అది పద్ధతే కాదు. మన కథోలిక విశ్వాసానికి అస్సలు మంచిదే కాదు. నిజంగా సప్రసాదాన్ని ప్రభు శరీర రక్తాలను అవమానపరచలేదు. కానీ దాన్ని మీరు జాగ్రత్త పడాలని బహుశా తెలుసుకునేసారి తెలిసిన చిన్న తప్పులు చేస్తాము. సరిదిద్దుకుందాం. అప్పుడు అక్షరాస్యం నడిపూజ చదువుకోవాలి. నడిపూజ ఇప్పుడు చూసుకుంటూ ఎక్కడో చూసుకుంటూ సెల్ ఫోన్ చూసుకొని లేదా సెల్ ఫోన్ చూసుకొని బయటికి వెళ్ళిపోయి కరెక్ట్గా నడి పూజలో సెల్ తీసుకొని బయటికి వెళ్ళాలంటే సత్సంగం. నడి పూజలో చూడలేదంటే సప్రసాదాన్ని స్వీకరించకూడదు. ఈ విషయాన్ని పెద్ద మనసు స్వీకరించి ఎవరైనా అలాగా చిన్న ప్రభావం చేసినట్టే కూడా వారిని మనం సర్దిద్దుకొని మన కథోలిక విశ్వాసంలో మనం చక్కగా పాల్పంచుకోవాలని నేను అందిస్తున్నాను. మనం నేర్చుకున్నప్పుడు చివరి ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపంలో ఉందని నేను బ్రతికోవాలనుకుంటున్నాను. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితంలో జీవింపగలిగినప్పుడు నీ కృపను అనుగ్రహించుము. మా ప్రభువు యేసు ద్వారా ఈ మనకు చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. లైవ్ కాదు.